రోజా అరెస్ట్ జరుగుతుంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు మనందరికీ ఒక శుభదినం. ఏంటబ్బా శుభదినం వెనక వాళ్ళు రోజా ఫోటో పెట్టి నువ్వు మరీ మాట్లాడుతావు అనుకుంటారా? నథింగ్ గోయింగ్ బ్యాక్. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 30,000 పేజీల రిపోర్టు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నేనండి, 30,000 పేజీల రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. ఆడుదాం ఆంధ్ర కేసు విషయం పైన క్రిమినల్ కేసెస్ పెట్టాలి అని చెప్పి నివేదికలో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ని కోరారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ 30,000 పేజీలు గణకీర్తి మన శ్రీమతి రోజా సెల్వమణి, తర్వాత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి పైన ఈ నివేదిక అందించారు. అందరికీ తెలుసు రోజా అరెస్ట్ డిలే అయిందని, కానీ ఇప్పుడు రోజా అరెస్ట్కి రంగం సిద్ధమైంది. రెచ్చిపోతున్న రోజా, ప్రతిసారి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రోజా, నిన్నటికి నిన్న ఈ మహాతల్లి ఒక డైలాగ్ కొట్టింది. ఆ డైలాగ్ ఏంటో చాలా విచిత్రంగా ఉందండి. సంస్కారవంతులం మేము, తర్వాత చదువుకున్నాళ్ళం మేము అంట. ఎడిటర్ ఒకసారి మళ్ళీ ఆ బయట అండి, ఈ రోజు రోజా అరెస్ట్ కి ఈ బయట చాలా మసాలాగా ఉంటుంది. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి చదువుకున్న వాళ్ళం విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చదువుకున్న యువతి ఏం చదివిందో ఎవరికి తెలియదు. నాకైతే అస్సలు ఐడియాలు ఉండదు, చదువుకున్న మహిళలానే ఉండదు ఈమె. సో మిగతా చదువుకున్న మేమందరం సిగ్గుపడతాను. రోజా ఇంకోసారి చదువు గురించి సంస్కారం గురించి నువ్వు మాట్లాడావంటే ఎడిటర్ ఒకసారి మళ్ళీ అయ్యండి, ఏమో సంస్కారపూరితమైన లిస్ట్ ఒకటి ఉంటుంది కదా మన దగ్గర. ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఈ సంస్కారి క్రికెట్ గురించి ఆడింది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎలక్షన్ల ముందు తీసుకొచ్చి 100 కోట్లు, ఒకే 100 కోట్లు, సరిగ్గా వింటున్నారా, 100 కోట్లు కేటాయించి ఆడుదాం ఆంధ్ర ఆటలు నడిపి దాంట్లో కూడా కుంభకోణం చేసి 40 కోట్లకి ఈ రోజు దాకా లెక్కలు తెలియకుండా ఈ మహాతల్లి జేబులు నింపుకుందని ఈ రోజు బయటకు వస్తున్న వార్తలు. 600కి పైగా ప్రాంతాల్లో వందల కొద్ది జనాల్ని విచారించిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ నివేదికను సబ్మిట్ చేసింది. దీంట్లో అవకతవకలు విచ్చలవిడిగా జరిగినాయి అని, అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది ప్లేయర్స్ ఐడెంటిఫై చేయడానికి. 16 ఏళ్ళ లోపు ఉంటే సబ్ జూనియర్స్, 16 to 20 ఉంటే జూనియర్స్, దాని తర్వాత 20 ఏళ్ళకి పైబడిన వారిని సీనియర్ విభాగంలో వేయాలి. కానీ మహాతల్లి 16కి బిలో ఏజ్ తీసి ఎలక్షన్స్కి 1 year ముందు ఆడుదాం ఆంధ్ర అని చేసిన ఒక పెద్ద స్కామ్, ఓట్ల కోసం చేసిన పెద్ద స్కామ్, జేబులు నింపుకోవడానికి పెద్ద స్కామ్, ముందు 40 కోట్లతో స్టార్ట్ అయ్యి అది 100 కోట్ల దాకా దక్కింది. ఇతర వర్గాల నుంచి విన్న వార్తల ప్రకారం ఇదివరకు ఏంటంటే ఇది 120 కోట్లు జరిగిన స్కామ్ అని. అప్పుడైతే 60 కోట్లు జేబులు నింపుకున్న రోజా సెల్వమణి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వెనక వాళ్ళు ఉన్నారు చూడండి, జగన్మోహన్ రెడ్డికి పేటీఎం బ్యాచ్ కంటే ఎక్కువ పనిచేస్తున్న వేరే మహిళ సైనికురాలు, సంస్కారవంతమైన సైనికురాలు, ఎడ్యుకేటెడ్ సైనికురాలంట. నువ్వు చెప్పాలి రోజా. వీళ్ళు ఏం చేశారంటే అండర్ 16 అన్న విభాగం తీసేసి 17 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఆటల్లో పరిమితం ఇచ్చారు. అంటే ఎందుకు? సంవత్సరం తర్వాత వీళ్ళు ఓటు హక్కు వస్తుంది కాబట్టి. గ్రామానికి 10,000 లెక్కన ఖర్చు పెట్టేసి, అండ్ కిట్లో అయితే పరమ ఘోరం, నాణ్యత లేని కిట్లు. ఈ మహాతల్లి డబ్బులు దోచుకోవడమే కాకుండా ఇంకా మేము చెన్నై ప్రీమియర్ లీగు, సన్ రైజర్స్, ఏదో పిచ్చి పిచ్చి వాగుళ్ళని కలిగి అమరావతికి మా పిఎల్ అని ఇంకోటి పెట్టించేదేమో, జగ్గు పిఎల్, జగ్గు ఐపీఎల్, ఇలాంటి పేర్లు వచ్చుండే మనకి. కుంభకోణం చేయడానికి ఈసారి కూడా వాళ్ళు పవర్లోకి వచ్చుంటే జగ్గు ఐపీఎల్ బయటకు వచ్చేది. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, తప్పేంటి? మావిగానని పేరు పెట్టుకున్న పార్టీ గురించి అర్థం అవ్వాలి. జగ్గు ఐపీఎల్ అంటే ఏంటి? డైరెక్ట్ జగనే గుర్తొస్తాడు ఇంకా మనకి. ఈ జగ్గు ఐపీఎల్ కోసం ఇంకో పెద్ద ప్రణాళిక కూడా రచించింది. నెక్స్ట్ టైం మేము వస్తే ఐపీఎల్ నిర్వహిస్తామంట. కూర్చో నువ్వు అని చెప్పి రాష్ట్రంలో జనాలు అందరూ అన్నారు. ఆ తర్వాత ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్, అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఇదే, విజిలెన్స్ డిపార్ట్మెంట్ 30,000 పేజీకి పైగా నివేదిక సమర్పించింది. ఈ ఆడుదాం ఆంధ్ర రోజాని జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పుచ్చుకొని బౌలింగ్ నేర్పించాడు. ఒకసారి వేయండి, ఈ అరెస్ట్ సందర్భంలో ఈ విజువల్ మరీ మసాలాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి క్రికెట్ గురించి మాట్లాడతాడు, ఆడుదాం ఆంధ్ర అంటాడు, బాల్ ఎటో వెళ్తుంది, బ్యాట్ ఎటో వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటి సైట్ ఉందా? చెప్పాలి కదా ఆటలకు వచ్చే ముందు. ఇతనికి రాదుగా ఆట, రోజా చేయి పుచ్చుకొని బ్యాటింగ్ నరుపుతాడు.
సత్యభామకి అరెస్ట్ గంటలు మోగినాయి. సో ఈ రోజు ఇంత ఊపు చూస్తుంటే సత్యభామ ఇవాళ రేపో అరెస్ట్ అవుతున్న సంకేతాలు క్లియర్గా వినిపిస్తున్నాయి. ఆ 40 కోట్లకు పైగా కుంభకోణం చేసి ఈ రోజు దాకా ఖర్చులు అనేవి ఎక్కడ బయటకు చెప్పకుండా కాళ్ళు కాటికి జాపుకున్న ముసలాళ్ళందరితో ఆడుదాం ఆంధ్రలో ఆడిచ్చి వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు ఇప్పించి ఈ పండు బ్యాచ్ అందరినీ మెయింటైన్ చేసిన ఈ రోజా ఈరోజు ఓసాలు లెక్క పెట్టాలి, క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్టర్నెస్గా నివేదికను సమర్పించారు. సో రోజా అరెస్ట్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మరో అరెస్ట్ గంట మోగుతుంది. సో మీ అందరి అభిప్రాయం ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.